శరీర క్రియలు ఎలా చచ్చిపోతాయి చెప్పాలి. శరీర క్రియలు చచ్చిపోవాలన్నగా ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు, ఒకవేళ ఆత్మచేత శరీర క్రియలు చంపని ఎడల మీరు మరణిస్తారు. అదే కదా అర్థం. ఆత్మచేత శరీర క్రియలు చంపకపోతే, చంపితే జీవిస్తారు అని ఉంది, చంపకపోతే మరణిస్తారు. ఇంత క్లియర్ దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలు అంటే ఏంటో మనకు తెలుసు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము మొదలుకొని అల్లరితో కూడిన ఆటపాటలు అని మధ్యలో చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ చంపేయాలి. వీటన్నిటినీ చంపేయాలి. వీటిని చంపేసే పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? నీ శారీర క్రియలను చంపేసే పని ఎవరు చేయాలి? నీ ఆత్మ చేయాలి. హల్లెలూయా. నీ ఆత్మ చేయాలి. ఒక విషయం మర్చిపోవద్దు, ఆత్మ శరీరము, శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించును అని ఉన్నది దేవుని వాక్యం. ఈ శరీరము దేన్ని స్పృశిస్తుందో తెలుసా? స్పృశించటం అంటే టచ్ చేయటం అన్నమాట. దేంతో బంధాన్ని కలిగి ఉంటుందో, దేన్ని తాకుతుందంటే ఈ లోకాన్ని తాకుతుంది. ఈ శరీరము ఈ లోకాన్ని తాకుతుంది, కానీ ఆత్మ దేవుణ్ణి తాకుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సంబంధం కలిగి ఉండే ఒకే ఒక్కటి ఆత్మ, శరీరం కాదు. శరీరం ఎప్పుడు అంటే ఆత్మ మాట విన్నప్పుడు అది వేరే విషయం. శరీరమేమో లోకముతో టచ్ కలిగి ఉంటుంది, ఆత్మేమో దేవునితో టచ్ కలిగి ఉంటుంది. దేవుని నమ్మానికి దేవుణ్ణి తాకుతూ ఉంటుంది. అందుకనే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ సత్యము, ఆత్మతో. ఎందుకంటే ఆత్మతో మాత్రమే మనము ఆత్మదేవుని ఆరాధించగలము. అందుకనే దానిని ఆత్మారాధన అన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనలో ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మయే జీవింపచేయును. హల్లెలూయా. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మీ ఆత్మ చేత మాత్రమే మీరు మీ శరీర క్రియలను చంపగలరు. ఓన్లీ బై యువర్ స్పిరిట్ కెన్ యూ కిల్ ది డీడ్స్ ఆఫ్ యువర్ బాడీ. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించరు. ఎప్పుడు ఈ పని చేస్తారు, ఎప్పుడు ఈ పని చేయగలరు అంటే మీ ఆత్మ బలముగా చురుకుగా ఉన్నప్పుడే మీరు ఈ పని చేయగలుగుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. మీ ఆత్మ బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉండి ఆత్మ బలహీనంగా ఉంటే ఆత్మ ఆ శరీర క్రియలను జయించలేదు. శరీర క్రియలను జయించగలిగింది, శరీర క్రియలను చంపివేయగలిగింది ఏమైనా ఉన్నదంటే అదేంటది? ఆత్మ. దేవుని నమ్మానికి ఆత్మ చేత అన్నాడు చూడండి అక్కడ. అంటే మీ ఆత్మ చేతే మీ శరీర క్రియలను మీరు చంపేయాలి. అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని నామానికి అంటే ఈ ఆత్మ క్రియలు లేకపోతే ఈ శరీర క్రియలు అనేవి ఉన్నాయి కదా, శరీర కార్యాలని, ఇవన్నీ ఒక బాడీలో ఉండే ఒక విష పదార్థాలు లాంటివి అన్నమాట. ఇప్పుడు ఆ విష పదార్థాలను చంపేసే ఒక యాంటీబయాటిక్ లాంటిది. అంటే మీకు అర్థం గట్టగా చెప్తున్నా, లోపలున్న ఆ విషమును చంపేసే ఏదో ఒక మందు, మెడిసిన్ ఉంటుంది కదా. ఇప్పుడు బాడీలో ఒక విష పదార్థం ఉంటే దాంతో ఫైట్ చేసే ఒక మెడిసిన్ ఏదో ఉంటుంది కదా. నాకు తెలియదు కానీ మీ సైన్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. అదే ఆత్మ అన్నమాట. ఆత్మ చేత శరీర క్రియలను అంటే ఆ రోగము చచ్చిపోతే కానీ నువ్వు జీవించవు. దేవుని నమ్మనికి ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, లోపల ఆ బాడీలో ఆ క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతే కానీ ఆ వ్యక్తి బ్రతకడు. దేవుని నమ్మనికి స్తోత్రం. అలాగే ఇప్పుడు క్యాన్సర్ కంటే డేంజర్ అయిన శరీర క్రియలు ఉన్నాయి. శరీర క్రియలనే కణాలు ఉన్నాయి. ఈ కణాలను చంపేయాలి. ఎలా చంపేయగలం?
ఆత్మచేత. దేవుని నమ్మనికి ఆత్మ బలంగా చురుకుగా ఉన్నప్పుడే మీరు ఈ పని, చంపేసే పని అనేది మీరు అప్పుడే చేయగలుగుతారు. సంసోను చేసిన ప్రార్థన అందుకే నీవు నేను చేయాలి. దేవుని నమ్మనికి స్తోత్రం కలుగునుగా. సంసోను చేసిన ప్రార్థన, సంసోను చివరిలో చేశాడు ఒక అద్భుతమైన ప్రార్థన. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనములో, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నన్ను బలపరచు నాయనా, నన్ను బలపరచు అని ప్రార్థన చేశాడు సంసోను. ఆ తర్వాత అద్భుతం జరిగింది. తన జీవిత కాలం మొత్తం చంపిన శత్రువుల కంటే ఆ దేవుని బలము అతనికి కలిగినప్పుడు చంపిన శత్రువుల లెక్క ఎక్కువ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్చిపోకండి, తన్ను అడుగువానికి ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి. అందుకని పరిశుద్ధాత్మ బలమును అడగాలి. బలపరచుము నాయన, నన్ను బలపరచు. సంసోను అడిగింది అదే. ఏమన్నాడు? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దేవుని నమ్మనికి బలపరచుము. నీ బలాన్ని నాయన,